ప్రభుత్వం ఏడాది పాలనలో చాలా అద్భుతాలు చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. ప్రశాంతమైన పల్నాడు జిల్లాను ఫ్యాక్షన్ జిల్లాగా మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో వాడవాడలో కూడా కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోతో పాటు మాట్లాడటానికి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు? సంవత్సరం పాలన పూర్తవుతుంది, మీరు సంక్షేమ కార్యక్రమంలో ముందుకు దూసుకెళ్తున్నారు, మీరందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అందరూ కూడా పరిపాలన బాగా చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే అందరం కూడా కష్టపడ్డామో నష్టపోయామో 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా అవినీతిగా దుర్మార్గాలు లేకుండా ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది. గడిచిన 5 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటే కనుక ప్రజలందరూ కూడా చరిత్రను తిరగరాసుకుంటే మరి ప్రజలు పడిన కష్టాలు కానీ, మరి కనీసం ఇళ్లలో రాత్రి పడుకోవడానికి కూడా భయపడే రోజులు అవి. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవడానికి భయపడే రోజులు, ఆడపిల్లలు రోడ్డు మీద తిరగాలంటే భయపడే రోజులు, అటువంటి రోజులు అవన్నీ కూడా. మరి నిజంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు మరి రోడ్ల మీద కూరగాయలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా భయపడే రోజులు అవన్నీ కూడా. అందువల్ల ఇవన్నీ కూడా కష్టాలు తీరిపోయి మనకి వాళ్ళ సంతోషంగా బతుకుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు. నిజంగా అయితే ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ రాష్ట్రంలో ఉంది. మరి గడిచిన 5 ఏళ్ళకి ఇప్పటికి తేడా అదే. ఈ ప్రశాంతతను చూసి మరి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఏంటంటే వెక్కి ఏడుస్తున్నారు, నేల మీద డోళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం బాగుంది, పరిపాలన బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రాళ్ళు వేద్దాం అనుకున్నా కానీ, ప్రజల్లో అశాంతిని నెలకొల్పుదామన్నా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే వీళ్ళని గద్దె దించారు. మరి 11 సీట్లతోటి పక్కన కూర్చోబెడతాం జరిగింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. మరి ఇవాళ నరసరావుపేట చూస్తే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక 200 మంది స్టూడెంట్ని తీసుకొని ధర్నా చేయడం జరిగింది. మరి కొన్ని వేల మంది వచ్చారు అని ఆయన ఏదో సంతోషపడతా ఉన్నాడు. నిజంగా మీరు పరిపాలన బాగుంటే, మీరు అవినీతి దుర్మార్గం లేకుండా ఉండుంటే మీరే గెలిచుండేవాళ్ళు. అది తెలుసుకోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తెలుసుకోవాలి. అరవింద్ బాబు మంచోడు, నీతి నిజాయితీ ఉన్నాడు కాబట్టి నన్ను గెలిపించారు ప్రజలు. ఆ ధైర్యం నాకుంది, నా దమ్ము ధైర్యం నాకుంది. నేను ఎలక్షన్ చేశాను, నిన్ను ఓడించాను. ఇది మా కష్టంతో మేము గెలిచాము. మా పార్టీ మీద టీడీపీ, జనసేన, బీజేపీ మీద నమ్మకంతో ప్రజలు వాళ్ళు మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, హామీలు కానీ అన్నీ కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కటి హామీ నెరవేర్చుకుంటూ మేము వెళ్తాము. ఎక్కడ కూడా ప్రజలకి నష్టం కలగజేయము. అయినా మీకెందుకు అంత వెక్కి ఆడాల్సిన అవసరం ఏముంది? ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము వాడు సమాధానం చెబుతాము. ప్రతిపక్ష హోదా లేదు, మీరు ప్రజల్లో లేరు, ఆల్రెడీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కడ కూడా జనాల్లోకి రారు. గడిచిన 5 ఏళ్ళుగా ప్రతి వ్యవస్థను పాడు చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. కాలువలు పూడికి దిగలేదు, రోడ్డు బాగు చేయలేదు, కనీసం రైతులకి మరి కాలువలకి సాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం ఉంది. ఇవాళ అన్ని పనులు మేము దగ్గరుండి చేస్తున్నాము. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి. మంచి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాము. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాము. మన నాబార్డు నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ 200 కోట్లతోటి వాళ్ళ నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది. కాలువలు పూడికి తీస్తున్నాము, రోడ్లు వేయిస్తున్నాము, కలవట్లు కట్టిస్తున్నాము, ఫ్లైఓవర్లు కట్టిస్తున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కాకుండా కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చీపుర్లు పార్లు అవి తీసుకుని మేమే రోడ్లు శుభ్రం చేస్తున్నాం. ఎందుకంటే 5 ఏళ్ళుగా పాడుపడిన మరి కాలువలు వీటన్నిటిని పూడికి తీయాలంటే ప్రభుత్వం ఒక్కటి చేయలేదు కాబట్టి ప్రజల సహకారంతో మేము అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మరి మహాశివరాత్రి పండుగ కూడా ఎంతో చక్కగా చేయడం జరిగింది. 5 ఏళ్ళుగా మీరు ఏదైతే ఆ దేవాలయాన్ని పాడుపెట్టారో ఆ దేవాలయాన్ని కూడా బాగు చేసుకుని ఎంతో చక్కగా 25 లక్షల మంది ప్రజలు, టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ కావచ్చు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మేము దగ్గరుండి అన్ని విధాలు కాపాడుకుంటాము. ఈ వైసీపీ పార్టీని నమ్ముకున్నా కానీ, వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నమ్ముకున్నా కానీ మీరందరూ కూడా మరి ఇక్కట్లు పాలవుతారు. ఈ వైసీపీ వల్ల
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల వందల కుటుంబాలు మరి పాడైపోయినాయి. ఒకసారి గమనించండి. మేమైతే కూడా ప్రతి కార్యకర్త నాయకుడిని కాపాడుకునే బాధ్యత మా ఎమ్మెల్యే నర్సరావుపేట అరవింద్ బాబు తీసుకుంటాడు. వైసీపీ నాయకులకి కార్యకర్తలు కూడా అరవింద్ బాబే అండగా ఉంటాడు. ఇది వాళ్ళు నన్ను నమ్ముతారు. అందుకని రాబోయే కాలంలో అందరూ కూడా ఎవరైతే మంచి నాయకుడు ఉన్నాడో వాళ్ళని కాపాడే బాధ్యత ప్రజలే తీసుకుంటారు. ఇది గత 5 ఏళ్ళలో అరాచక పాలన చూశారు. ఒక సంవత్సరంలోనే మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందంటూ కూడా చదలవాడ అరవింద్ బాబు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. పల్నాడులో కూడా అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి అరవింద్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.